హాయ్ అండి. ఈరోజు వీడియోలో టమాటా బాత్ చేసి చూపించబోతున్నాను. టమాటా బాత్ అందరూ ఒక్కొక్క రకంగా చేస్తుంటారు కదా. నేను ఎప్పుడూ రెగ్యులర్గా మా ఇంట్లో చేసే పద్ధతి చూపిస్తున్నానండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్తోనే సింపుల్గా టమాటా బాత్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కప్పుతో వేసానండి, కప్పు వేయడం అనేది మిస్ అయిపోయింది. వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక 5-6 జీడిపప్పు పలుకులు వేసుకోండి, ఉంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొద్దిగా వేస్తున్నాను. ఇది మంచిగా వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి, ఒక 6-7 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. కరివేపాకు ఒక గుప్పుడు వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే టమాటా బాత్లో టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసిన తర్వాత పెద్ద సైజు టమాటోలు సన్నగా తరిగి 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. సన్నగా తరిగి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి. మగ్గే వరకు మూత పెట్టి బాగా వేయించుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వేసేసి మరుగుతున్నప్పుడు పక్కన వేడి నీళ్ళు అనేది పెట్టుకోవాలి. ఒక కప్పు రవ్వకి ఒక 2 కప్పులు పావు వాటర్ వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటేనే చల్లారిన తర్వాత కూడా టమాటో బాత్ పల్చగానే ఉంటుందండి, గట్టిగా అయిపోదు. అలా వేసుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగా కూడా అయిపోతుందండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు నెక్స్ట్ నూక వేసేసుకోవాలి. నూక వేసి అలా కలుపుతూనే ఉంటే ఉండలు లేకుండా అలా కలుపుతూనే ఉంటే దగ్గర పడిపోతుంది అనమాట. మనం వేసే వాటర్ అనేది మన చల్లారిన తర్వాత కూడా పలుచగానే ఉంటుందండి. ఒక్కసారి మూత పెట్టేసుకుంటే ఉడుకుతుంది నూక. ఇందులోని మీరు పచ్చి బఠానీ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ చాలా వేసుకోవచ్చు అండి. నేను ఏమి వేయకుండా ఎప్పుడు ఇలానే చేస్తానన్నమాట. ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే. ఇది ఉడికిపోయింది, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా. దించేసుకొని ఒక బౌల్లో వేసి మీకు సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. చల్లారిన తర్వాత కూడా చక్కగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందన్నమాట టమాటా బాత్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.